అందరూ అయితే మస్తున్నాను. యాహూ! మొత్తానికి నేనైతే సాధించేశాను. అదేనండి. రోజు చెప్తూ ఉంటాను గదా! మార్నింగ్ వీడియో తీయాలి అంటే, నేను మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేస్తాను, వాళ్ళ లంచ్ బాక్స్ ఎలా సర్దుతాను, నేను మీతో షేర్ చేసుకోవాలనే రోజు అనుకుంటూ ఉంటాను. అదేంటో నేను 5:00కి లేస్తాను గానీ, నాకసలు టైం వీలు కదండీ వీడియో తీయడానికి. అంటే నేను కొంచెం మెల్లిమెల్లిగా పని చేస్తాను గదా! మేబీ దానివల్లేమో అస్సలు టైం కుదరదనమాట. ఎట్లాగైనా సరే ఇవ్వాలైతే ఖచ్చితంగా వీడియో తీయాల్సిందే అనేసి సేమ్ టైంకే లేచాను. కాకపోతే ఏంటి అంటే నైట్ కొంచెం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ అయితే తొందరగా అయిపోయిందనమాట. ఇంకా లేవగానే నేను కిచెన్ నైటే అంతా చక్కగా సర్ది పెట్టుకుంటాను కాబట్టి ఇంక డైరెక్ట్ రాగానే పని స్టార్ట్ చేసేస్తాననమాట. సో, ఇంకా ఫస్ట్ రాగానే నైటే ఏంటంటే మైదా పిండిలో చక్కగా పెరుగు వేసి జస్ట్ పెరుగు వేశాను. అంతే ఇంకేం వేయలేదనమాట. పెరుగేసి చక్కగా కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే బయట పెట్టేస్తే బాగా పులిసిపోతుంది కదా! మరీ పుల్లగా అయితే పిల్లలు తినలేరని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా మార్నింగ్ 5:00కే లేస్తాను కాబట్టి లేచిన తర్వాత వెంటనే అందులో ఏంటి అంటే కొంచెం మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా అండి! కొంచెం ఒక 2 స్పూన్లంతా ఉప్మా రవ్వ వేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి నేను ముందే కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను నైట్. ఇంకా అవి కూడా వేసేసుకొని చక్కగా కొంచెం సాల్ట్ వేసుకొని అంతే ఇంకా నేను అందులో అది కూడా వేయలేదండి. వంట సోడా కూడా ఏం వేయలేదనమాట. కానీ చక్కగా పొంగుతున్నాయి. సో, ఇంకా అట్లా అంతా చేసేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇంకా ఈలోపు మా ఆయనైతే లేసేసాడనమాట. ఆయన కోసమని టీ ప్రిపేర్ చేశాను. టీ ఇచ్చేసి ఇంకా చక్కగా చట్నీ కోసమనైతే కడాయి పెట్టుకొని చక్కగా అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అవి వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఇంకా పుట్నాలు వేసుకున్నాననమాట. కొంచెం ధనియాలేసాను. ధనియాలేస్తే టేస్ట్ చాలా బావుంటుందండి చట్నీ. సో, ఇంకా అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకున్నాననమాట. కొంచెం టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ ఏసుకొని, ఈలోపు ఇంకో కడాయి పెట్టుకొని చక్కగా ఆయిల్ అయితే వేడి చేసుకొని బోండాలైతే చూస్తున్నారు గదా! భలే గుప్పు గుప్పుమని పొంగేస్తున్నాయనమాట. ఇంతకీ వీటినేమంటారండి? ఆ రోజు యాక్చువల్‌గా నిజంగానే నాకు తెలీదండి. అంటే దాల్‌ని అది మసూర్ దాల్ అంటారని. సో, ఇంకా ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేశారు. దాన్ని మైసూర్ దాల్ కాదు మసూర్ దాల్ అంటారని. థాంక్ యూ సో మచ్ సిస్టర్. అండ్ ఇంకా ఇవైతే మైసూర్ బోండాం అనే అంటారు గదండీ! సో, ఇంకా చూస్తున్నారు కదా! చకచకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఇంక పెట్టేస్తున్నాను. వాళ్ళకి స్నాక్స్ కోసమనైతే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి పెట్టాను. నేను పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా ఇస్తాననమాట. అంటే నార్మల్‌గా చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని అలాంటివైతే నేను అస్సలు చిన్నప్పటి నుంచే పిల్లలకైతే ఇవ్వననమాట. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు మనం ఎంత హెల్తీ ఫుడ్ ఇస్తే పెరిగిన తర్వాత వాళ్ళకి అంత ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. సో, ఇంకా మొత్తానికైతే వీడియో మీకెలా అనిపించిందండి? వీడియో నచ్చితే కనుక తప్పకుండా ప్లీజ్ ఒక చిన్న